హై స్టూడెంట్స్, సో ఇందులో ట్రిక్స్ని మీరు ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. క్లియర్ కాన్సెప్ట్తో సింపుల్ ట్రిక్స్తో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ RH ఫ్యాక్టర్. RH ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటి? RH ఒక O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి మేల్ O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి ఫిమేల్ని మ్యారీ చేసుకున్నారు. O పాజిటివ్ పర్సన్ O నెగిటివ్ ఫిమేల్ని మ్యారీ చేసుకున్నారు. మ్యారీ చేసుకున్నప్పుడు యాక్చువల్గా O పాజిటివ్ పర్సన్లో ఏముంటుంది? RH యాంటీజెన్ ఉంటుంది. O నెగిటివ్ పర్సన్లో ఏముంటుంది? RH యాంటీజెన్ అనేది ఉండదు. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పుట్టబోయేటువంటి ఫస్ట్ బేబీ RH పాజిటివ్ అనుకోండి, అంటే O పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరుగుతుంది అంటే డెలివరీ టైం కానీ లేదంటే ఏమన్నా ఇంజురీ జరిగినప్పుడు ఈ RH యాంటీజెన్స్ ప్లాజెంటా రప్షన్ అయినప్పుడు మదర్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే మదర్ లోపలికి వెళ్తాయో ఫస్ట్ బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ యాంటీజెన్స్ వెళ్ళడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్, మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టము సెన్సిటైజ్ అవుతుంది అంటే ఆ యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేసి దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళని ఏమంటాము? ఈ మదర్ని సెన్సిటైజ్డ్ మదర్ అనేసి అంటాం. సో వీళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ సెన్సిటైజ్ అవుతుంది. ఈ సెన్సిటైజ్ మదర్కి ఫస్ట్ బేబీకి ఏం ప్రాబ్లం లేదు. వేరేజ్ ఇన్ ద సెకండ్ బేబీ కూడా O పాజిటివ్ బేబీ అనుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ యాంటీజెన్స్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయా? యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మదర్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే స్టోర్ అయి ఉంటాయో ఆ మదర్ని సెన్సిటైజ్డ్ మదర్ అనేసి అంటాం. ఇప్పుడు సెకండ్ బేబీ కూడా మనకు O పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఈ RH యాంటీబాడీసు ప్లాజెంటాని దాటి ఈ బేబీ మీద అటాక్ చేసి సివియర్ అనీమియా కాజ్ చేస్తాయి, లేదంటే ఇంకా సివియర్ ప్రాబ్లమ్ని కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు సెకండ్ బేబీ డెలివరీ అయ్యేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ ఇన్కంపాటబిలిటీ, బ్లడ్ గ్రూప్ యొక్క ఇన్కంపాటబిలిటీని మనం ఏమంటాము? RH కాంప్లికేషన్ అంటాము, లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్, వైట్ అల్సర్సిస్ అనేసి చెప్తామన్నమాట. ఈ కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుంది? మేల్ వచ్చేసి O పాజిటివ్, ఫీమేల్ వచ్చేసి O నెగిటివ్ అయినప్పుడు వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఒక సింపుల్ ట్రిక్తో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ట్రిక్ అంటే నెగిటివ్ మామ్ అండ్ దెన్ పాజిటివ్ బేబీ. సో నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ. ఎప్పుడు రిస్క్ వస్తుంది? ఫస్ట్ బేబీకి ఏ విధమైనటువంటి రిస్క్ ఉండదు. రిస్క్ అంతా ఎక్కడ ఉంటుంది? సెకండ్ బేబీలో వస్తుంది. సో నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, సెకండ్ బేబీ ఈజ్ ద రిస్క్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్ అనేది సెన్సిటైజేషన్ జరుగుతుంది. ఇది కూడా అడుగుతారు మనకు, స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. స్టేట్మెంట్స్లో బేబీ ఈజ్ ప్రోన్ టు ఎరిథ్రోబ్లాస్టోసిస్, వైట్ అల్సర్సిస్ అనేసి స్టేట్మెంట్ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టా లేదా అనేది మనము థింక్ చేయాలి. అంటే మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలన్నమాట. సో RH ఇన్కంపాటబిలిటీ లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్, వైట్ అల్సర్సిస్ అంటే ఏమి? నెగిటివ్ మామ్, RH నెగిటివ్ మాము RH పాజిటివ్ ఫాదర్ని మ్యారీ చేసుకున్నప్పుడు అక్కడ పుట్టేటువంటి బేబీ RH పాజిటివ్ అయితే సెకండ్ బేబీలో ప్రాబ్లం అనేది వస్తుంది. ఫస్ట్ బేబీలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. సో సింపుల్ ట్రిక్, RH నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, రిస్క్ ఇన్ ద సెకండ్ బేబీ. సో ఇది ట్రిక్ అనమాట. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద ట్రిక్స్ కావాలో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.